శివానంద లహరి. ఈరోజు మనం 100వ శ్లోకం, చివరి శ్లోకం. చక్కగా ఈ 100 శ్లోకాల్ని ఎంత అద్భుతంగా చెప్పుకున్నామంటే, మనకు ప్రతిరోజు ఆదిశంకరాచార్యులు వారు ఒక అద్భుతాన్ని ఇచ్చారు మనకు. ప్రతి ఒక్క శ్లోకం ద్వారా దానికి ఉపమానంగా ఏదో ఒక కథను అందిస్తూ చక్కటి ప్రవాహంలాగా మనకు ఈ శివానంద లహరి స్తోత్రాన్ని ఇచ్చారు. ఒకసారి మనం ఈ శివానంద లహరి ముగింపు ఎలా ఇచ్చుకోవాలని చూద్దాం. శివానంద లహరి భక్తి ప్రవాహంలో మనం 100వ శ్లోకానికి ప్రవేశించాం. అందరి దేవతల కంటే ఈయన మాత్రమే స్తుతించదగినవాడు, పూజించదగినవాడు అని చెప్తూ ముగిస్తున్నారు. మరి ఏ విధంగా గొప్పవాడో ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. కానీ కొన్ని చెప్తున్నారు, అవేంటో అవి కూడా పూర్తిగా తెలుసుకుందాం. శంకరులు ఈశ్వరుడితో ఇలా వివరిస్తున్నారు. శంకరులు అంటే ఆదిశంకరాచార్యులు వారు. ఆదిశంకరాచార్యులు వారు ఈశ్వరుడితో ఇలా వివరిస్తున్నారు. నీపై స్వామి, నీపై ప్రేమతో ఇన్ని స్తోత్రాలు చేశాను, ఇక చాలు, సరిపోయింది, నా మనస్సుకి ఇక్కడికి తృప్తి అనిపించింది. నేను నిజం చెప్తున్నాను, దివ్య లక్షణాలు గల దేవతలు, బ్రహ్మాది దేవతలు అందరూ పూజింపదగిన వారే. నేను కాదని మాత్రం చెప్పను. వాళ్ళు దేవతలు కాదు, వాళ్ళను పూజించకూడదు అని నేను చెప్పడం లేదు. వాళ్ళు కూడా పూజించదగిన వారే. కానీ వాళ్ళు కూడా కూర్చొని పూజించదగిన వారు ఎవరు, స్తుతింపదగిన వారు ఎవరు అని లెక్క పెట్టుకోవలసిన పరిస్థితి వస్తే, అలాంటి ప్రసక్తి వస్తే మాత్రం వాళ్ళు కూడా ముక్త కంఠంతో చెప్తారు, మీరే అగ్రగణ్యులు అని. అలాగే నేను కూడా చెప్తున్నాను, మీరే అగ్రగణ్యుడు స్వామి అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారు? మరి విష్ణుమూర్తి కాదా అంటే కాదని కాదు. దానికి ఒక చిన్న శ్లోకం చెప్తున్నారు ఆయన. ఇది అందరికీ తెలిసిన శ్లోకమే అయినా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి మనం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ, యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయో శివ, యథాంతరం న పశ్యామి తథామి స్వస్తిరాయుషి. అంటే ఏంటి? శివుని రూపంలో విష్ణువు, విష్ణువు రూపంలో శివుడు ఉంటారు. శివుని హృదయం విష్ణువు, విష్ణువు యొక్క హృదయం శివుడు. వారిద్దరికి భేదం లేదు, అభేదం. డే 1 నుంచి మనం ఇది చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాము. ఇద్దరికి భేదం లేదు, అభేదం. అప్పుడే మనకు అలా మనం నమ్మి భావన చేసుకున్నప్పుడే అప్పుడే మనకు ఆయుర్దాయం స్వస్తి కలుగుతుంది అని ఈ శ్లోకం ద్వారా ఆదిశంకరాచార్యులు వారు చెప్తున్నారు. ఈ భావనను హృదయంలో మనం నిలుపుకుంటే తప్పక మేలుని పొందుతాము. మిగతా దేవతలందరినీ కలిపారు కానీ ఇందాక అందులో మనకు శ్రీకృష్ణుని, అదే ఈయన హరిని కలపలేదు కదా. ఇప్పుడు ఎందుకు కలపలేదంటే వీళ్ళిద్దరికి అభేదం, భేదం లేదు కాబట్టి వాళ్ళిద్దరిని కలపకుండా మిగతా దేవతలందరూ కూర్చొని లెక్క పెట్టుకుంటుంటే వాళ్ళల్లో అగ్రగణ్యుడు మీరే అంటే ఆబ్వియస్లీ ఈయన కూడా, విష్ణుమూర్తి కూడా అగ్రగణ్యుడే, ఇద్దరు సమానమే అని అర్థం అంటూ ఈ శ్లోకాన్ని చెప్పారు. ఇంకా ఆదిశంకరాచార్యుల వారి గురించి చెప్పుకోవాల్సి వస్తే, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అంటే దీని అర్థమేంటి? శృతులు, స్మృతులు, పురాణాలు అనే వాటన్నిటికీ నిలయమైన వాడును, దయకు నిలయమైన వాడును, లోకాలకు మేలు కలిగించే వాడైన భగవంతుడితో సమానుడైన శంకరాచార్యుల వారికి నేను నమస్కరిస్తున్నాను అని మనమందరం కలిసి శంకరాచార్యుల వారికి నమస్కరించుకొని మరి ముగించుకోవాలి ఈ 100వ శ్లోకాన్ని. ఎందుకంటే ఆయనే కదా ఇంత గొప్ప శివానంద లహరి స్తోత్రాన్ని మనకి ఇచ్చి తరింపచేశాడు. ఇంత సులభమైన, నిన్నటి మనం 98వ శ్లోకంలో చూసాము, సరళమైన సులభమైన పదాలతో అందరికీ అర్థమయ్యేలాగా పొందిగ్గా అలంకారాలతో కలిపి కూర్చి మనకి అందించిన ఆయనకి మనం ఏం చెప్పుకోగలం? ఈ ఒక్క కృతజ్ఞత మాత్రమే చెప్పుకోగలం. అందరం కూడా శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అనుకుంటూ ముగించుకుందాం. అంతే, దానికి అర్థం తెలుసుకున్నాం. ఇంకా శివాయ గురవే నమః, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమః శివాయ. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఓం నమః శివాయ.